ప్రతి ఒక్కరు వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఒక బెస్ట్ యూనివర్సిటీలో కంప్లీట్ చేయాలనుకుంటారు. అండ్ ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ అండ్ హ్యావ్ NIRF ర్యాంకింగ్ 11th ఈస్ విఐటి వెల్లూరు. సో ఈ వీడియోలో మనం విఐటి వెల్లూరు గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ విఐటి వెల్లూరుకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ గైస్, దిస్ ఈజ్ రూపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. విఐటి వెల్లూరు ఇస్ ద బెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ. విఐటి వెల్లూరు అనేది మెయిన్ క్యాంపస్. అండ్ విఐటి యూనివర్సిటీస్ అనేవి ఇంకొక 3 ప్లేసెస్లో కూడా ఉన్నాయి. ఎక్కడంటే చెన్నై, అమరావతి అండ్ భోపాల్. సో విఐటి యూనివర్సిటీస్లో మనకి అడ్మిషన్ రావడం కోసం మనం విఐటి ట్రిపుల్ ఎగ్జామ్ రాయాలి. విఐటి ట్రిపుల్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఎస్ he or she born on or after July 1, 2002 is eligible to apply. వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్. అండ్ దీనికి ప్రూఫ్ కావాలి, మన 10th క్లాస్ సర్టిఫికేట్ని అడుగుతారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎవరైతే 12th స్టాండర్డ్ పాస్ అయిపోయి ఉన్నారు అండ్ 2024లో ఎవరైతే 12th స్టాండర్డ్ ఎగ్జామ్కి అటెండ్ అవ్వబోతున్నారో వాళ్ళందరూ ఎలిజిబుల్. మార్క్స్ నీడెడ్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మనం 60% స్కోర్ చేయాలి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో. అండ్ ఎవరైతే SC, ST candidates hailing from Jammu and Kashmir or Ladakh and the northeastern states of Arunachal Pradesh, Assam, Manipur, Meghalaya, Mizoram, Nagaland, Sikkim and Tripura. ఈ ప్లేసెస్లో ఉన్న వాళ్ళందరూ మినిమం 50% స్కోర్ చేస్తే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఎలిజిబుల్ అవుతారు. అండ్ వీళ్ళందరికీ సర్టిఫికేట్ ఆఫ్ ప్రూవ్ కమ్యూనిటీ ఆర్ నేటివిటీ అనే సర్టిఫికేట్ అనేది కావాలి. లేకపోతే వాళ్ళందరినీ నార్మల్ స్టూడెంట్స్ లాగా ట్రీట్ చేసి వాళ్ళకి స్కోర్ అనేది 60%కి తీసుకుంటారు. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఇది 2 hours 30 minutes జరుగుతుంది. ఇది ఇంగ్లీష్ మీడియం అండ్ దీంట్లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్. దీంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 125 క్వశ్చన్స్. టోటల్ మార్క్స్ 125 marks. For every correct answer, we will get +1 mark and there's no negative marking in this exam. అండ్ ఈచ్ సబ్జెక్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే ఫిజిక్స్లో 35 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో 35 క్వశ్చన్స్, మ్యాథ్స్లో 40 క్వశ్చన్స్, ఆప్టిట్యూడ్లో 10 క్వశ్చన్స్, ఇంగ్లీష్లో 5 క్వశ్చన్స్. టోటల్ 125 క్వశ్చన్స్ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్. అండ్ విఐటి ట్రిపుల్ ఈ సిలబస్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో పిన్ చేశాను. సో గో అండ్ చెక్ దేర్. నౌ లెట్స్ టాక్ అబౌట్ విఐటి ట్రిపుల్ ఈ 2024 ఎగ్జామ్ డేట్స్. విఐటి ట్రిపుల్ ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి November 1st ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ 30th March ఈస్ ద లాస్ట్ డేట్. విఐటి ట్రిపుల్ ఈ ఎగ్జామ్ డేట్స్ April 19 to April 30. అండ్ గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ విఐటి ట్రిపుల్ ఈ ఎగ్జామ్ అండ్ విఐటి వెల్లూరు. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.